రైట్ ఇక వివరాలు చూద్దాం. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చేసింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ నేడు టీ20 ప్రపంచ కప్లో తలపడబోతున్నాయి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ అమితాసక్తే. అందులోనూ ఈసారి ప్రత్యేకమైన పరిస్థితుల్లో తలపడబోతున్నాయి ఈ రెండు జట్లు. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ఈ వేదికలో 2 మ్యాచ్లు ఆడి గెలిచిన ఉత్సాహంలో పాక్ ఉంటే ఐసీసీ టోర్నీలో పాక్పై తిరుగులేని రికార్డును కొనసాగిస్తూ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భారత్ చూస్తోంది. కొన్ని నెలల ముందు ఆసియా కప్లో పాక్తో తలపడ్డ 3 సార్లు టీమిండియా గెలవటం విశేషమే. ఈ మ్యాచ్లో కూడా సూర్యకుమార్ సేనే ఫేవరెట్గా బరిలో నిలుస్తోంది. आज पाकिस्तान की मैच है, किस तरह से चीयर अप करेगी? मेरा नाम अरुण हरियाणी है और महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं पहले तो। और आज इंडिया और पाकिस्तान की मैच है। मैं जब भी भारत में मैच होता है तो मैं जब भी सभी जगह जाता हूँ इंडिया की टीम को चीयर अप करने। तो आज श्रीलंका में मैच है तो मैं यहाँ अहमदाबाद से अपनी सोसाइटी में ही स्वामी परमानंद सोसाइटी में से यहाँ से ही सब दोस्त लोग ने चीयर अप किया और महादेव जी की आशीर्वाद से उनकी पूजा की। तो ये हमने उनके आगे एक ट्रॉफी भी रखी है, वो आपने देखी होगा वर्ल्ड कप की। तो हम चाहेंगे ये ट्रॉफी भारत में ही रहे और भारत ही जीते। आज जो इंडिया और पाकिस्तान का मैच है, मैं एक बात कहना चाहता हूँ, भारत जो है पाकिस्तान का बाप है, चाहे वो खेल का मैदान हो चाहे वो जंग का मैदान हो। और मैं हर बार जब भी मैच होता है मैं चीयर अप करता हूँ। आज भी हमारी सोसाइटी ने सभी लोगों ने चीयर अप यहाँ से अहमदाबाद से ही चीयर अप हम करेंगे। आपने ब्रह्मोस मिसाइल हाथ में रख के चीयर अप किया, क्या मायने है उसके? हाँ, ब्रह्मोस मिसाइल आपने देखा होगा ऑपरेशन जैसे पहलगाम में पाकिस्तानी आतंकवादियों ने बेगुनाह लोगों को मारा था। उसके बाद भूमिका सिंह, सोफिया कुरैशी ने ऑपरेशन सिंदूर का बदला दिया और उसमें ब्रह्मोस मिसाइल भी हमने चलाई दी। तो वो ब्रह्मोस मिसाइल की तरह आज हमारी टीम उतरेगी। आज रूप से भारत और पाकिस्तान के बीच में 2020 का मैच है। हम लोगों ने हनुमान जी महाराज के महामंत्रों के द्वारा, माँ बंगलामुखी माता के महामंत्रों के द्वारा और आदित्य हृदय स्तोत्र के द्वारा आज हवन अनुष्ठान किया। निश्चित रूप से आज भूत भावन भगवान का महाशिवरात्रि है और दूसरी तरफ आज रविवार है, भगवान सूर्य का भी दिन है और हनुमान जी महाराज के महामंत्रों के द्वारा हवन अनुष्ठान किया हूँ। भारतीय टीम के सभी खिलाड़ी को ऐसी शक्ति, ऐसी साहस, ऐसी ऊर्जा हमारे ठाकुर जी प्रदान करेंगे। भारतीय टीम के सभी खिलाड़ी अच्छा प्रदर्शन करके, अच्छा प्रतिभा दिखा करके पाकिस्तानियों को रौंदने का काम करेगा। करारी शिकस्त दे करके भारतीय टीम को विजय श्री हासिल करा करके तिरंगा लहराया जाएगा और भारत को गौरव से सर ऊंचा करने का काम करेगा। क्योंकि भारत पाकिस्तान का बाप है, पाकिस्तान भारत का बेटा है। पुनः बाप जो है आज बेटा को पराजय करके विजय श्री हासिल करके तिरंगा लहरा करके రైట్ ఇక టీ20 ప్రపంచ కప్కి సంబంధించి పోటాపోటీగా భారత్ పాకిస్తాన్ మరికొన్ని గంటల్లోనే పరుగులు తీయబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశం మీద మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విజయ్ కూడా సిద్ధంగా ఉన్నారు. విజయ్ చెప్పండి. మరి కాసేపట్లో 2026 వరల్డ్ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. అయితే శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠంగా అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ రోజు అంటే మ్యాచ్ కు పూర్తిగా వరుణుడు అంతరాయం కలిగించకపోతే ఈ రోజు క్రికెట్ ప్రియులకు విందే అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో అంటే శ్రీలంకలో కురుస్తున్న వర్షాలకు ఈ రోజు మ్యాచ్ కు కొంచెం వర్షం పడే అవకాశం ఉన్నా కేవలం 10 ఓవర్ల మ్యాచ్ అయినా ఆడించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చూసుకుంటే వరల్డ్ కప్ లో మొత్తం మీద 8 సార్లు తలబడగా ఇండియా 7 సార్లు, పాకిస్తాన్ కేవలం ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. అయితే ముఖ్యంగా ఈ రోజు ప్రేమదాస స్టేడియం అయితే స్పిన్నర్లకు అనుకూలించడం కనుక 5 మంది స్పిన్నర్లతో పాకిస్తాన్ అయితే బరిలోకి దిగుతుంది. అయితే ఉస్మాన్ తారిక్, సయ్యద్ అయ్యూబ్, ఇబ్రార్ అహ్మద్, షాజిద్ ఖాన్, నవాజ్ అనే 5 మంది స్పిన్నర్లతో పాకిస్తాన్ దిగుతుండగా అయితే ఇండియా 3 స్పిన్నర్లతోనే దిగుతుంది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తో మాత్రమే ఈ రోజు ఇండియా జట్టు అయితే స్పిన్నర్లు ఆడించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా గత మ్యాచ్ లో పొత్తి కడుపు నొప్పి భాగంగా ఆడని మన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ రోజు ఆడే అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ శర్మ ఆడితే
సంజు శాంసన్ అయితే బెంచ్ కే పరిమితం అవుతుంది. అయితే ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కొన్ని గంటలు కేవలం గంటన్నర లోపల ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ పరంగా చూసుకుంటే వరుసగా 8 సార్లు ఇండియా గెలిచి రికార్డు సృష్టించింది. అయితే 9వ మ్యాచ్ విజయం పైన గురి పెట్టింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మన ఏదైతే పాకిస్తాన్ మరియు ఇండియా కేర్ ఆఫ్ అంటే పాకిస్తాన్ సంచలనాలకు కూడా మారిపోయారని చెప్పవచ్చు. సంచలనాలు సృష్టించే అవకాశం కూడా ఉందంటే ఇండియన్ కూడా ఇప్పుడు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో ఏదైతే మన పల్వామా దాడి తర్వాత ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్లు జరిగిన సందర్భంలో కరచాలనం అనేది కొంచెం దుమారం లేపింది. అయితే ఇండియా పాకిస్తాన్ ప్లేయర్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ అనేది తీసుకోలేదు. మరి ఈ రోజు ఆ షేక్ హ్యాండ్స్ అనేది తీసుకుంటారా లేదా అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే నిన్న కొంతమంది అడిగిన ప్రశ్నలకు కూడా మరి 24 గంటలు వేసి చూడాల్సిందే అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనా మరో హై వోల్టేజ్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కావడంతో యావత్ ప్రపంచం క్రికెట్ క్రీడాకారులు కూడా ఈ రోజు ఇదే మ్యాచ్ పైన దృష్టి సారించారు. రైట్ విజయ్, ఇప్పుడున్న పరిస్థితి మనం చూస్తున్నట్లయితే భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇప్పటి వరకు ఏ రోజు కూడా పాక్ T20 గెలిచింది లేదు. కానీ ఇప్పుడైనా గెలుద్దామనే పట్టుదలతో కసరత్తు చేస్తోందా, లేదంటే అలాగే ఉన్నారనుకోవాలా? మరోపక్క ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఖచ్చితంగా మనదే గెలుపవుతుంది, ఈ పండగలో మరొక పెద్ద పండగ మనం జరుపుకోబోతున్నామంటూ ఇండియన్స్ కూడా ఒక పక్క ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ అంటే మహాశివరాత్రి రోజు దాదాపు నాకు తెలిసి 4వసారి మహాశివరాత్రి రోజు మ్యాచ్ జరుగుతుండడము. గతంలో 3 సార్లు జరిగిన మహాశివరాత్రి రోజు జరిగిన మ్యాచ్ల్లో 3 సార్లు ఇండియానే విజయం సాధించింది. మరోసారి రోజు 4వసారి కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఎదుర్కొంటున్నారు. ఏదైనా సంచలనాలకు పాకిస్తాన్ ఏదో సంచలనాలకు మారిపోయారు. ఏ టైంలో సంచలనం సృష్టించిందో అనేది ప్రపంచ క్రికెట్ లో పాకిస్తాన్ కి అది అసంభవం అయింది. అలాంటిది ఏ సంచలనాలు సృష్టించే తప్ప ఈ రోజు మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే పాకిస్తాన్ కి ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే ఇండియా ప్లేయర్లు ఇప్పటికే అభిషేక్ శర్మ కావచ్చు, చాలా మంది హార్దిక్ పాండే కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, భీకర ఫామ్ లో ఉన్నారు. వీరు మాత్రం ఎవరి తరము కాకపోవచ్చు. మరి పాకిస్తాన్ లో ఒక సైడ్ ఆర్మ్ బౌలర్ ఉస్మాన్ తారిక్ సైడ్ ఆర్మ్ బౌలర్ ఉన్నాడు. మరి ఆయన కూడా ఈ మధ్య కాలంలో కొంచెం సంచలనం సృష్టిస్తున్నాడు. ఆయన బౌలింగ్ ఎదుర్కోవడం కూడా కొంచెం ఇండియాకి కొంచెం ఇబ్బందికరంగానే ఉండవచ్చు. మరి ఏది ఏమైనా ఇండియాను ఆపడం పాకిస్తాన్ ప్లేయర్ తరం కావాలంటే అని క్రికెట్ క్రీడాకారులు కానీ క్రీడాభిమానులు కానీ అంటున్న పరిస్థితి. మరి ఏది జరుగుతుందనేది మరి కాసేపట్లో మనకు చూడాల్సి వస్తుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్ కుమార్.